చూడండి అమ్మా, యాక్టివేటర్ చూడండి, ఇది యాక్టివేటర్. ఆ క్రీమ్ బ్లీచ్లో మనం ఈ యాక్టివేటర్ కలుపుతామండి. ఇదే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. స్మెల్ చూడండి, కొంచెం ఘాటుగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది చూడండి. స్మెల్ చూడండి, ఇది రెజన్లా ఉంటుంది. సో ఇది ఎక్కువ వేసుకోకూడదు మనం, కొంచెం ఆ క్రీమ్ ఇలా పెట్టుకోండి. అది జూమ్ చేసుకోండి ఒకసారి మీరు చూడండి. మనం ఒక స్పూన్, ఇది యాక్టివేటర్, ఇది క్రీము. ఇది క్రీమ్లో ఈ సైడ్ వేసుకోండి. చూడండి యాక్టివేటర్ వేస్తున్నాను చూడండి. చూడండి ఎంత వేస్తాను చూడండి. మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇది క్రీము, ఇది యాక్టివేటర్. సో ఈ క్రీమ్లో ఈ యాక్టివేటర్ని మనం మిక్స్ చేస్తాం. ఈ రెండు కలిపి ఇలా మిక్స్ చేస్తాం. స్టూడెంట్స్ అందరూ పడేలా తీయండి తీస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ పెట్టాలనుకుంటే పౌడర్ అండి, అది క్రీము, ఇది పౌడర్. ఈ క్రీమ్ బియ్యంలో యాక్టివేట్ పౌడర్లో ఉంటుంది చూడండి, ఇలా పౌడర్లో ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇది పౌడర్ వేసి ఇది మొత్తం ఇలా బాగా ఫుల్గా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత పట్టుకుని మనం ఇలా ఫింగర్తో ఇలా అప్లై చేస్తాం. చేతితో అప్లై చేసుకోవాలండి. బ్రష్ అవసరం లేదండి, జస్ట్ ఇలా ఫింగర్తో సరిపోతుంది. అవసరం లేదండి, మీకు ఏమైనా కంఫర్ట్గా ఉంటే మీరు వేసుకోండి. నాకంటే నాకు ఇట్లా అలవాటు కాబట్టి నేను ఇలా వేసేస్తాను. మీరు వేసుకోవచ్చు, బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ వేసుకోవచ్చు. మనం అదే బ్రష్తో యూజ్ చేయాలనుకోండి, ఈ క్రీమ్ అంతా బ్రష్గా పట్టేస్తుంది. సో దానికోసం నేనైతే ఫింగర్తోనే వాడేస్తాను. కళ్ళు తెరవకండి, కళ్ళు ఎప్పుడు కూడా కళ్ళు తెరవకూడదు. అలాగని కంటి రెప్పని కూడా ఎప్పుడు వేయకూడదండి. స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ముందు టెస్ట్ చేసుకోవాలి. టెస్టింగ్ అంటే మన చేతికి అక్షపర వేసుకున్నాం అనుకోండి, బాగా ఏమైనా కొంచెం దద్దులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, బాగా దద్దుల్లో బాగా మంటలు వచ్చింది అనుకోండి, సో స్టాప్ చేసేయాలి. సో వీడికి వేసి ఎంతసేపు అయినా వేయాలంటే వీడికి ఎఫెక్ట్లు ఏం లేవండి. ఎందుకంటే జస్ట్ నేను స్టార్ట్ చేయగానే వాడికి తేడా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఆపేస్తామండి. ఎప్పుడు కూడా కళ్ళ మీద వేయకుండా, ప్యాడ్స్ ఉన్నాయి కొంచెం ఊడేమన్నా కొంచెం తీయండి, కట్ వేసేయండి. ఇప్పుడు ఇక్కడ వరకు వేయచ్చు మేడం, మొత్తం వేసుకోవచ్చండి. కంటికి తగలకుండా మొత్తం వేసుకోవచ్చండి. చూడండి కంటికి వేయలేదు, కవర్ అయిందండి. కళ్ళకి ప్యాడ్స్ పెట్టేసి తెలియాలి కదా, వేసుకుంటారు. టెస్టింగ్ టెస్టింగ్ మీరు అందరికీ తెలియదు కదా. అది ఫింగర్కి రాసుకోండి, రాసుకొని ఉంచుకోండి, మొత్తం రాసుకోండి. ఒకసారి వీడియో పెడుతున్నా కదా, పెట్టుకోండి, అందుకు పెట్టుకోండి, ఫింగర్స్ పెట్టుకోండి, హ్యాండ్స్ పెట్టుకుంటే మనం బ్లీచ్ పెట్టినట్టు ఒక ఐడియా వస్తుంది. సో ఇది చూడండి, బ్లీచ్ పెట్టే చూడండి, బ్లీచ్ పెట్టిన ఎవరికి కూడా మండలేదు, దుర్గ బాగా రావట్లేదు. సో కొంచెం మామూలు నార్మల్గా ఉంటుంది, కానీ అందరూ కూడా స్టార్టింగ్లో ఏంటో అని భయపడ్డారు కదండి. స్మెల్కి కొంచెం ఫ్లేవర్ తేడా వస్తుందండి. ఓకే అండి. సో మనం ఈ బ్లీచ్ వేసుకునే ముందు వాటర్తో ఒకసారి వాష్ చేసుకున్నాము, తర్వాత క్రీమ్లో యాక్టివేటర్ కలిపి అప్లై చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కళ్ళకి హాని కలగకుండా ఇలాగ ఐప్యాడ్స్ పెట్టుకున్నాం. అంటే వాటర్లో కానీ రోజ్ వాటర్లో కానీ కాటన్ కలిపి ఇలా కళ్ళకి పెట్టుకుంటాము. కళ్ళకి పెట్టిన తర్వాత మన ఈ ప్రాసెస్ ఎంతసేపు ఉంచుకుంటామండి,
15 నుంచి 20 నిమిషాలు 20 నిమిషాలు ఉంచుకోవచ్చండి. తర్వాత మనకి ఇది ఇన్స్టెంట్ గ్లో. దీని తర్వాత మనం మామూలుగా వాటర్తో వాష్ చేసుకోవాలి తప్ప మనం సోప్ కానీ ఏవి లిక్విడ్స్ కానీ ఏమీ కూడా పెట్టకూడదు. ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోండి. ఇంకా కొంచెం ఏదైనా జిడ్డుగా అనిపిస్తే కనుక ఐస్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. 1-2 సార్లు వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ గ్లో కనిపిస్తుంది. ఇన్స్టెంట్ గ్లో కదండి. సబ్బు మాత్రం దయచేసి ఎప్పుడు కూడా పెట్టకూడదండి. మాకు ఇంకా కొంచెం ఏమైనా అటుగా ఉందంటే కనుక ఇంకొకసారి వాటర్తో వాష్ చేసుకోండి. తర్వాత దీన్ని మనం నెలకి ఒకసారి వాడుకోవచ్చు, లేదా నెలకి 2 సార్లు కూడా వాడుకోవచ్చు. మనం మార్నింగ్ వెళ్ళాలనుకుంటే నైట్ కూడా పెట్టుకోవచ్చు. నైట్ పెట్టుకుంటే ఇంకొంచెం బాగా గ్లో కనిపిస్తుంది. వెంటనే ఏంటంటే కూడా మార్నింగ్ వెళ్ళేలా ఉంటే నైట్ మనం అప్లై చేసుకుని వాటర్తో వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. దిస్ ఇస్ ద బ్లీచ్ ప్రాక్టికల్ క్లాస్. క్రీమ్ బ్లీచ్ ప్రాక్టికల్ క్లాస్. ఓకేనా? ఓకే వీడియో ఓకేమా? ఓకే మ్యామ్. ఓకే.